దట్టమైన అడవి చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో కొలువైన కాలభైరవుడు, నిరంతరం ప్రవహించే అందమైన జలపాతం, కొండరాతిని తవ్వుకుంటూ నిర్మించిన 8 గుహలు, 8 గుహల్లో 8 శివలింగాలు ఉన్నటువంటి ఆలయం, దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా త్రిముఖ దుర్గాదేవి దర్శనం, క్షేత్ర పాలకుడుగా ఉన్న కాలభైరవుడు, ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామ శివార్లలో ఉన్నటువంటి భైరవకోన ఆలయం. రండి ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కర్ణాస్ క్రియేషన్స్. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి భైరవకోన భైరవేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాం. ఈ భైరవకోన భైరవేశ్వర స్వామి ఆలయం యొక్క స్థల పురాణం పరిశీలించినట్లయితే దాదాపు 6వ శతాబ్దంలో పల్లవుల చేత ఈ ఆలయం నిర్మించినట్లుగా ఇక్కడ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ ఆలయాన్ని గనక మనం చూసినట్లయితే ఒక పెద్ద రాతి కొండను చీల్చుకుంటూ వెళ్ళి ఆ రాతి కొండను తొలుచుకుంటూ ఆ రాతిలోనే 8 గుహలను 8 ఆలయాలను నిర్మించి అక్కడ 8 శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఈ ఆలయాలతో పాటుగా ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా త్రిముఖ దుర్గాదేవి మాతను ఇక్కడ దర్శించుకోవచ్చు. అంటే 3 మొహాలతో దుర్గామాత అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ ఆలయాలతో పాటు ఈ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయాలతో పాటుగా ఇక్కడ దట్టమైన నల్లమల అడవిలో ఎత్తైన కొండల నుంచి ఒక పెద్ద జలపాతం అయితే ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలపాతాన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంతకుముందు మీరు ఎన్నడూ కూడా చూడనటువంటి విధంగా ఈ భైరవకోన క్షేత్రాన్ని అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ క్షేత్రం యొక్క స్థల పురాణంతో పాటు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఇక్కడ భోజన సౌకర్యం ఎలా ఉంటుందనే పూర్తి విషయాలు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒంగోలు నుంచి భైరవకోనకు వెళ్తున్నా. ఒంగోలు నుంచి భైరవకోనకు వెళ్ళడానికి అయితే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి కందుకూరు, పామూరు, సిఎస్పురం, కొత్తపల్లి, భైరవకోన. కొత్తపల్లి అనేది అయితే అక్కడ విలేజ్ ఉంటుంది, అంబవరం కొత్తపల్లి అనేది. అక్కడి నుంచి అయితే ఈ ఉదయగిరి నుంచి వచ్చినా కనిగిరి నుంచి వచ్చినా ఆ కొత్తపల్లి అయితే కామన్గా ఎవరైనా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక ఒంగోలు నుంచి సెకండ్ రూట్ వచ్చేసి కనిగిరి, సిఎస్పురం, కొత్తపల్లి, భైరవకోన. సిఎస్పురం అంటే చంద్రశేఖరపురం. మనకి పామూరు నుంచి వచ్చినా కనిగిరి నుంచి వచ్చినా ఎట్లొచ్చినా కూడా సిఎస్పురం అయితే చేరుకోవాల్సిందే. సిఎస్పురం నుంచి స్పెషల్గా మనం ఆటోలు తీసుకొని పోవాలంటే అక్కడ ఆటోస్ దొరుకుతాయి. అక్కడ నుంచి 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక సిఎస్పురం దాటి వెళ్ళిన తర్వాత మనకైతే వెహికల్స్ అయితే ఉండవు. అంటే హైవే రోడే కానీ ఉదయగిరి వెళ్ళే హైవే ఉంటుంది. అక్కడికి భైరవకోన వెళ్ళడానికి అయితే ఏం వెహికల్స్ ఉండవు అనమాట. ఇక నెల్లూరు నుంచి వచ్చేవారైతేనేమో ఉదయగిరి చేరుకోవాలి. ఉదయగిరి నుంచి ఎస్ఆర్పురం ఉంటుంది, సీతారాంపురం ఉంటుంది. సీతారాంపురం నుంచి కొత్తపల్లి, కొత్తపల్లి నుంచి భైరవకోన చేరుకోవాలి. కర్నూలు నుంచి వచ్చేవారు కూడా కోరుమామిల నుంచి ఎస్ఆర్పురం చేరుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్పురం నుంచి కొత్తపల్లి, కొత్తపల్లి నుంచి భైరవకోన. కొత్తపల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఇట్లా ఫారెస్ట్లో జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా విలేజ్ అయితే ఏముండవు. ఇక కొత్తపల్లి దాటిన తర్వాత మనకి నార్మల్ టైంలో అయితే ఈ భైరవకోనకు వెళ్ళడానికి అయితే వెహికల్స్ ఏముండవు ఎక్కడి నుంచి కూడా. ఆ శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి అయితే ఒంగోలు నుంచి, కనిగిరి నుంచి, పామూరు నుంచి అయితే ఆర్టీసీ స్పెషల్గా బస్సులు అయితే నడుపుతుంది. మిగతా టైంలో అయితే ఆ ఉదయగిరి నుంచి వచ్చేవారైతేనేమో ఎస్ఆర్పురం నుంచి, లేదా ఇటు నుంచి కనిగిరి నుంచి వచ్చేవారైతేనేమో సిఎస్పురం నుంచి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్స్లో రావడానికి ట్రై చేయండి. ఓన్ వెహికల్స్లో వస్తేనే బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉండదన్నమాట. వనవిహారి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఎంట్రన్స్లో. ఇట్లనే ఒక కోనేరు కూడా ఉంది. ఇక్కడైతే పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ వెహికల్స్కి అయితే ఒక 20 రూపీస్ అయితే మనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే అన్నమాట త్రిముఖ దుర్గా నిత్య అన్నదాన సత్రం. ఇక్కడైతే భక్తులకి ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది గురుసదన్ అన్నమాట, ప్రైవేట్ రూమ్స్ ఇవి.
ఇవి ప్రైవేట్ రూమ్స్ అనమాట. ఇక్కడైతే ఏసీ రూమ్స్ వచ్చేసి 1500 రూపాయలు ఉంటాయి, నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటాయి అనమాట పర్ డేకి. భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఇక దేవస్థానం ఆ రూమ్స్ ఉన్నాయని చెప్పిన కదా, అవి కూడా చూద్దాం. ముందుంటుంది అనమాట ఇక్కడ. ఈ దేవస్థానం ఆ రూమ్స్ అయితే 500 రూపీస్ ఉంటుంది పర్ డే. భోజనం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ గురుసదన్ దగ్గర చేసే అన్నదానం ఉంది కదా, అక్కడ ఎవరికైనా కూడా అన్నదానం పెడతారు అనమాట ఫ్రీగా. ఇది దేవస్థానం ఆ రూమ్స్ అనమాట, ఫ్రీ రూమ్స్ ఇవి, 500 రూమ్స్ ఇవి. ఇవన్నమాట, ఇవైతే దేవస్థానం వారి రూమ్స్ భైరవకోనలో. ఇది దీని కాస్ట్ వచ్చేసి 500 ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అయితే బాగుంటాయి కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే కొంచెం క్లీనింగ్ అయితే చేయలేదట్టుంది. ఇప్పుడు ఎవరు రారు కదా, కార్తీక మాసం శివరాత్రి ఎప్పుడైతే ఫుల్గా ఉంటారు అనమాట పబ్లిక్. ఇక్కడ అక్కడ కనిపించేది అయితే ఆ ప్రైవేట్ రూమ్స్, అవి 1000 రూపీస్ ఉంటుంది పర్ డేకి. అక్కడ భోజనం కూడా చేస్తారు అనమాట. అంటే ఇక్కడ ఉన్నా కూడా భోజనం పెడతారు వాళ్ళు అక్కడ ఫ్రీగా. కాశీనాయన ఆశ్రమం వాళ్ళు, నిత్యాన్నదాన సత్రం వాళ్ళు అనమాట. ఇక్కడైతేనేమో దేవస్థానం ఆ రూమ్స్ 500 ఉంటాయి. ఒక 10-12 ఉన్నట్టుంది ఇక్కడ రూమ్స్. ఇదే అనమాట మన రూమ్ అయితే. 500కి అయితే ఈ రూమ్ అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. ప్రైవేట్ లాడ్జ్లో అయితే ఇంకా దారుణంగా ఉంటాయి, 1000-1500 ఉంటాయి, ఇంకా దారుణంగా ఉంటాయి. వాష్రూమ్, గీజర్ ఉంది, హాట్ వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బెటర్ 500కి అయితే. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా భైరవకోన విజిటింగ్కి వస్తే మాత్రం ఇక్కడ దేవస్థానం ఆ రూమ్లో అయితే స్టే చేయండి. 500 రూపీస్కే మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి రూమ్స్ అయితే. మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఈ దేవస్థానం సత్రాలు దాటి ముందుకు 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనకైతే భైరవేశ్వరుని ఆలయం వస్తుంది. ఆ ఆలయానికి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వాటర్ ఫాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇక ఈ వెళ్ళే దారిలో బ్రాహ్మణ అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అన్నదానం జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి గురుసదన్ మరియు దుర్గాంబ అన్నదాన సత్రంలో మాత్రమే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక మనమైతే ఆలయం వద్దకు వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే భైరవేశ్వరుని ఆలయం వస్తుంది. ముందుకు వెళ్ళినట్లయితే మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ మనకు కనిపించే చిన్న ఆలయమే వనదుర్గాదేవి ఆలయం అంటారు. ఈ వనదుర్గాదేవి ఆలయాన్ని కూడా పల్లవుల కాలం నాడే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆలయాన్ని అయితే పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక ఈ ఆలయం నుంచి ముందుకు వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే భైరవేశ్వర స్వామి దేవస్థానం వస్తుంది. ఇక్కడి నుంచి అయితే కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆలయానికి చేరుకోవచ్చు. ఈ నడుచుకుంటూ వెళ్ళే మార్గం అయితే పచ్చని చెట్లతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం అయితే ఇక్కడ మనకు పక్కనే కనిపించే కాలువలో అక్కడి నుంచి ప్రవహించే జలపాతం యొక్క వాటర్ ఇందులో నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యలో నుంచి కాలువలో జలపాతం నుంచి వచ్చే నీరు వెళ్తుంది. ఇటు నుంచి మనం ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది, అటుపక్క నుంచేమో వెలుపలికి వెళ్ళే దారి ఉంటుంది. మధ్యలో నుంచి అయితే వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఒక మండపం కనిపిస్తుంది. 4 కాళ్ళ మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని కూడా ఆలయంతో పాటే అంటే గుహాలయాలు నిర్మించిన కాలంలోనే నిర్మించారు. ఇక ఈ మండపాన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు భైరవేశ్వరుని ఆలయం వస్తుంది. ఇక్కడ భైరవేశ్వరుడు క్షేత్రపాలకుడు కావడం వలన ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరైతే వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాలు కూడా ఒకే విగ్రహంలో త్రిముఖ దుర్గాంబాదేవిగా మనకైతే ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. ఇక్కడ వెనకాల ఉన్న మెట్లపై నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక గుహలపూర్ణాదేవి, అష్టలక్ష్మి అమ్మవారిని కూడా చూడవచ్చు. ఇక ఆ పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మరియు పక్కన ఉన్నటువంటి దేవదార వృక్షాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దేవదార వృక్షానికి ముడుపులు కట్టినట్లయితే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడైతే మనకు వెళ్ళే దారిలో ఒక చిన్న గుహలో ఒక స్వామీజీ అయితే మౌన దీక్ష చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాడు. అంటే అతను
4 నెలలు ఈ క్షేత్రంలో మౌన దీక్ష చేసుకోవడానికి అయితే వచ్చాడనమాట. ఎంతో మంది సాధువులు, మునులు, ఋషులు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం కాబట్టి ఈ ఆలయానికి చాలా మంది ధ్యానం చేసుకోవడానికి, అదే విధంగా తపస్సు చేసుకోవడానికి వస్తుంటారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో తపస్సు చేసుకున్నట్లయితే మోక్షం లభిస్తుందని వారి యొక్క నమ్మకం. అందుకే ఇక్కడికి ఒంటరిగా వచ్చి కొద్ది రోజులు ఇక్కడే ఉంటూ మౌన దీక్ష చేసుకుంటూ ఉంటారు. ఈ దేవదారు వృక్షం పక్కనే మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా దర్శనమిస్తారు. ఆ పక్కనే అన్నపూర్ణాదేవి, అష్టలక్ష్మి అమ్మవార్లు కొలువైన గుహను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు గుహలో అన్నపూర్ణాదేవి, అష్టలక్ష్మి అమ్మవార్లను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి కిందికి దిగి గుహాలయాలను, అదేవిధంగా త్రిముఖ దుర్గాంబాదేవిని, కాలభైరవ స్వామిని దర్శించుకుందాం. ముందుగా ఈ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవేశ్వరుని అయితే దర్శించుకుందాం. ఈ క్షేత్రంలో మనమైతే లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి భైరవునికి నీటితో పాదాలకు అభిషేకం చేయొచ్చు. ఇక్కడ భైరవేశ్వరునికి అయితే అభిషేకం చేద్దాం. తర్వాత దుర్గాదేవిని మరియు గుహాలయాలను దర్శించుకుందాం. కాలభైరవుణ్ణి దర్శించుకొని కిందకు దిగిన తర్వాత మనకైతే పైన ప్రవహిస్తున్న వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీరైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వేసవి కావడంతో వాటర్ ఫాల్స్ తక్కువగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ నీరు కూడా కొంచెమే కనిపిస్తుంది. అదే వర్షాకాలం అయితే ఆ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా మనకు ఆ ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపించేవే గుహాలయాలు. ఈ గుహాలయాలను కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 8 గుహలు, 4 గుహలు నిర్మాణం ఒక రకంగా ఉంటుంది, ఇంకొక 4 గుహల నిర్మాణం ఇంకొక రకంగా ఉంటుంది. అంటే మొదటి 4 గుహలేమో పల్లవుల కాలం నాటి నిర్మాణాన్ని పోలి ఉంటే, తర్వాత ఉన్నటువంటి 4 గుహలు కూడా చోళుల యొక్క నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. మొదటి గుహనైతే మనం చూద్దాం. ఈ మొదటి గుహలో కొలువైన శివలింగాన్ని అష్టకాల ప్రచండ భైరవలింగం అని అయితే అంటారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న విగ్రహాలను భారవాహికులు అని అంటారు. అంటే భారాన్ని మోసేవారని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి 8 గుహలకు కూడా ద్వారపాలకులుగా ఒకవైపు బ్రహ్మ, ఒకవైపు విష్ణుమూర్తితో పాటు శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, చండీశ్వరుడు, మధ్యలో నందీశ్వరుడు అంటే కైలాసంలో ఉండే పరివారం మొత్తం కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉంటారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్న 8 ఆలయాలు కూడా బ్రహ్మ, విష్ణు, శివుడి కలయికను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో సూక్ష్మలింగాలతో కలిపి మొత్తం 108 శివలింగాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి 8 శివలింగాలపై కూడా బ్రహ్మసూత్రం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి 8 గుహాలయాలను మనం పరిశీలించినట్లయితే మొదట పల్లవులు నిర్మించినటువంటి 4 గుహాలయాలు ఒక రకమైన నిర్మాణ శైలిని, అంటే పల్లవుల తర్వాత చోళులు నిర్మించినటువంటి 4 గుహాలయాలకు ఆలయం వెలుపరంటే మండప నిర్మాణం కూడా ఉంటుంది. ఇక పల్లవులు నిర్మించిన 4 గుహాలయాలను చూస్తే కేవలం గర్భాలయాలు మాత్రమే నిర్మాణం చేసి ఉండడం మనం గమనించవచ్చు. ఇక ప్రతి ఆలయానికి కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికను మనం చూడవచ్చు. 2వ గుహలో ఉన్న పక్షఘాత లింగాన్ని దర్శించుకుందాం. పక్షఘాత లింగం అంటే శత్రువుని నిర్మూలించేవాడు అని అర్థం. అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత అరిషడ్గుణాలను నిర్మూలిస్తాడని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ చూడవచ్చు. ఈ శివలింగం మీద కూడా బ్రహ్మసూత్రం చూడవచ్చు. ఇక ఇక్కడ నుంచి 3వ ఆలయానికి వెళ్దాం. ఇక్కడ 3వ ఆలయానికి వెళ్ళే మార్గంలో సూక్ష్మలింగాలను కూడా చూడవచ్చు. మొత్తం కూడా ఒక రాయితో, అంటే శివలింగాలు, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు, ద్వారపాలకులు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు అన్ని శిల్పాలను కూడా ఒకే రాతితో కొండరాతిని తొలుచుకుంటూ మలచడం ఎంతో అద్భుతమైన విశేషం. ఇక్కడ 3వ శివలింగాన్ని కూడా దర్శించుకుందాం. 3వ శివలింగం మీద కూడా బ్రహ్మసూత్రం చూడవచ్చు. దీనినే శ్రీశైల లింగం అని అంటారు. అంటే శ్రీశైలంలో దర్శించుకున్నంత పుణ్యఫలం ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే కలుగుతుందని అర్థం. ఇక కొంచెం పైకి ఎక్కిన తర్వాత 4వ శివలింగాన్ని అయితే దర్శించుకుందాం. ఈ 4వ శివలింగాన్ని నగరేశ్వర లింగం అని అయితే అంటారు. ఈ నగరేశ్వర లింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయాల్లో ఉన్నటువంటి అన్ని శివలింగాల్లో ఏకశిల లింగం ఇదొక్కటే అనమాట. అంటే
కింద నుంచి మొత్తం కూడా పానవట్టం నుంచి శివలింగం వరకు ఒకే రాతితో నిర్మాణం చేశారు. ఈ ఆలయం ముందు భాగంలో ఉన్నటువంటి నరనరేంద్రుడు, శ్రీ భువనాదిత్యం అనే పదాలను చూస్తుంటే ఈ ఆలయాలు 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు కొనసాగి ఉంటుందని చరిత్రకారులైతే భావిస్తారు. ఇక్కడ నుంచి కిందకు దిగిన తర్వాత వచ్చే 4 ఆలయాలు పల్లవుల కాలంలో నిర్మించినవి. వీటి ఆలయ ముఖద్వారం పైన అలంకరణ కూడా సరిగా రూపొందించబడలేదు. అంతేకాకుండా వీటి ముందర మండప నిర్మాణాలు కూడా లేవు. ఇక మనం పల్లవులు నిర్మించిన మొదటి ఆలయంలో చూసినట్లయితే సైకత శివలింగాన్ని చూడవచ్చు. అంటే ఇక్కడ అన్నీ కూడా ఉన్నటువంటి 7 ఆలయాల్లో ఉన్నటువంటి లింగాలు కూడా మనకు నల్లని రాతితో ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మనకు శివలింగం అయితే సైకత రూపంలో దర్శనమిస్తుంది. అంటే ఇసుక లింగం అన్నమాట. అంటే రామేశ్వర లింగం అని అర్థం. ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు మొత్తం కూడా సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండడంతో వీటిని కూడా అదే పేర్లతో పిలుస్తున్నారనమాట. ఇక్కడ మనం చూడవచ్చు కాశీ విశ్వేశ్వర లింగాన్ని చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనం ఇంతకు ముందు చూసిన 4 ఆలయాల నిర్మాణానికి వీటి నిర్మాణానికి తేడానైతే మనం గమనించవచ్చు. ఈ మొత్తం ఆలయాల్లో కూడా అడుగడుగున పల్లవ చాళుక్యుల శిల్పకళ అయితే మనకు కనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఆలయాల్లో మొదటి గుహ ఉత్తరముఖ ద్వారాన్ని కలిగి ఉంటే మిగిలిన గుహలు మొత్తం కూడా తూర్పు ముఖ ద్వారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ రుద్రలింగాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 8 ఆలయాలకు కూడా ద్వారపాలకులుగా బ్రహ్మ విష్ణువులను మనం చూడవచ్చు. అంటే ఒకే ఆలయంలో త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉండడాన్ని ఈ క్షేత్రంలో చూడవచ్చు అన్నమాట. ఇక సూక్ష్మలింగాలు కూడా మనం చూడవచ్చు. అంటే 108 లింగాలు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉంటాయి. మొత్తం అన్ని శివలింగాలు కలుపుకుంటే 108 శివలింగాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు ప్రతి ఆలయానికి, ప్రతి గుహాలయానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చండీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, నందీశ్వరుడు, కైలాసంలో ఉన్నటువంటి దేవతా పరివారం మొత్తం కూడా మనకు ఈ ఒకే క్షేత్రంలో దర్శనమిస్తుందంటే ఎంత అద్భుతమైనటువంటి, ఎంత మహిమాన్వితమైన క్షేత్రమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే శశినాగ శివలింగం. ఈ శివలింగం పైన కూడా మనం బ్రహ్మసూత్రాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఆలయానికి వెలుపల ద్వారపాలకులుగా విష్ణుమూర్తి, బ్రహ్మను మనం చూడవచ్చు. ఇక ఈ ఆలయాలన్నీ కూడా మనం ఒక వరుస క్రమంలో చూద్దాం. ఇప్పుడు మన వెనకాల మనం చూస్తున్నది చోళులు నిర్మించినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలకు ముందు భాగంలో మండప నిర్మాణాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి నగరేశ్వర లింగం వరకు చోళులు నిర్మించినటువంటి ఆలయాలు. ఈ నగరేశ్వర లింగం నుంచి కింద వైపున ఉన్న వాటిని పల్లవులు నిర్మించారు. ఈ పల్లవులు నిర్మించిన ఆలయాలు కూడా మనం చూడవచ్చు. మొత్తం కూడా ఈ మొత్తం క్షేత్రంలో నిర్మించినటువంటి అన్ని గుహాలయాలు కూడా ఒకే రాతిపై ఒకే రాతిని తొలచి నిర్మాణాలు చేయడం జరిగింది. ఈ రాతి మొత్తం కూడా, ఈ రాయి మొత్తం కూడా మనం పైనుంచి చూసినట్లయితే గుర్రపు డెక్క ఆకారంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ ఎదురుగా ఈ 7 శివలింగాలు ఎదురుగా ఉన్నటువంటి మరొక కొండరాయి పైన నటరాజస్వామిని చూడవచ్చు. ఆ పక్కనే మనం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని శివలింగాల్లో మొదటి శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ మొదటి గుహ ఉత్తరముఖ ద్వారం కలిగి ఉంటుంది. అంటే ఎదురుగా ఉన్న శివలింగాలకు ఇది ఆపోజిట్గా ఉంటుంది. పైన ఉన్నటువంటి మొత్తం మిగతా 7 శివలింగాలు కూడా తూర్పు ముఖమును కలిగి ఉంటాయన్నమాట. ఇది కూడా పల్లవుల కాలంలో నిర్మించిన శివలింగం. ఇక దీనికి ఎదురుగా మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి త్రిముఖ దుర్గామాతను మనం దర్శించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే కుడివైపు ముఖం నోట్లో నుంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి, ఎడమ వైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతీదేవి మనకు కనిపిస్తారు. ఈ బాబాయ్ అయితే ఇక్కడ భైరవ కోనలో ఉంటాడు. ఇక్కడ వాచ్మెన్ అన్నమాట. ఈ భైరవ కోన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పంచలింగాల కోన, లింగాల గట్టు అన్నీ కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈ బాబాయ్ని వెంట పెట్టుకొని పోవచ్చు. ఈ బాబాయ్ అయితే అన్నీ చూపిస్తాడు. ఇక్కడ ఫారెస్ట్లో ఒక్కడే అనమాట. ఎనీ టైం ఇక్కడ ఒక్కడే ఉంటుంటాడు. భైరవ కోనకి ఎవరైనా వచ్చే భక్తులు, ఇక్కడ విజిటింగ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ బాబాయ్ని సంప్రదించవచ్చు. ఏం పేరు బాబాయ్? రాజు, వెంకటరాజు. ఇక్కడ కొత్తపల్లి గ్రామం. ఇక్కడ వాచ్మెన్ అనమాట భైరవ కోనలో. నెంబర్ కూడా ఇందులో మెన్షన్ చేస్తాను నేను బాబాయ్ది. కావాలంటే తీసుకొని
మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేస్తే చాలు, మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాడు, దగ్గరుండి చూపిస్తాడు అన్నమాట. ఇంతటితో ఈ భైరవ కోనలో ఉన్నటువంటి 8 గుహాలయాలు, అందులో ఉన్నటువంటి 8 శివలింగాలను, వాటితో పాటు త్రిముఖ దుర్గామాతను మరియు క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుని అయితే మనం దర్శించుకున్నాం. ఇక అక్కడ నుంచి పైకెక్కిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఇక్కడ ఆ సిమెంట్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్తాం. బయటకి వెళ్ళిన తర్వాత ఆలయం ముందున్నటువంటి జలపాతాన్ని కూడా మనం చూద్దాం. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందే మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఈ ఆంజనేయ స్వామికి ఎదురుగా 2 షెడ్లు అయితే నిర్మించుంటాయి. ఇక్కడ ఎవరైనా భక్తులు రాత్రి వేళల్లో నిద్రించాలనుకుంటే మాత్రం ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ 2 షెడ్లు అయితే ఉంటాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ నైట్ నిద్రపోవాలనుకుంటే ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే ఈ కొండల్లో నుంచి అనేక వనమూలికల సముదాయంతో ప్రవహించడం వలన ఇక్కడ స్నానం చేసిన వారికి ఎన్నో శరీర రుగ్మతల నుంచి బయటపడతారని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ప్రస్తుతం అయితే వేసవి కాలం కావడంతో ఇక్కడ నీటి ప్రవాహం అయితే చాలా తక్కువగా ఉందన్నమాట. వర్షాకాలంలో అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న కొండ మొత్తం కూడా ఇక్కడ నుంచి పైనుంచి మొత్తం కూడా మనకి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. పెద్ద జలపాతం అన్నమాట ఇది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఇక్కడ నీరైతే తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎంత వేసవి కాలం అయినా కూడా ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్ ఎప్పుడు కూడా ఎండిపోదన్నమాట. నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంతో స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. చూడొచ్చు ఇక్కడ మనకు పైనుంచి ఎంత చిన్న జలధార వస్తున్నప్పటికంటే వాటర్ ఫాల్స్ లేకుండా కొంచెమే నీరు వస్తున్నా కూడా ఇక్కడ ఈ గుండంలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మనం చూడవచ్చు అన్నమాట. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా స్వచ్ఛమైన వాటర్ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎన్నో వనమూలికలతో ఇక్కడ నుంచి పైనుంచి ప్రవహించడం వలన ఇక్కడ స్నానం చేసిన వారికి ఎన్నో శరీర రుగ్మతల నుంచి బయటపడతారని చెప్పి అయితే భక్తుల యొక్క నమ్మకం. చూడవచ్చు ఇక్కడ వాటర్ ఫాల్ని అయితే చూడవచ్చు మనం. ఇక ఇక్కడ నుంచి అన్నదాన సత్రానికి వెళ్ళి మనం అయితే భోజనం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారికి ఇక్కడ అన్నదానం అయితే చేస్తుంటారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.